సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎంపీ ధర్మపురి అరవింద్. సీఎం రేవంత్ రెడ్డిని అక్బరుద్దీన్ యూపీ సీఎంతో పోల్చడం సరికాదన్నారు. ఓవైసీతో ఒప్పందం చేసుకుని అలా మాట్లాడించారని మండిపడ్డారు. సీఎం రేవంత్ను రేవంతుద్దీన్ అనాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. అక్బరుద్దీన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే యోగిలాగానే రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన అదే పని చేస్తున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ముస్లిం అగెన్స్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పేసి ఇది మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందని చెప్పి భయంతో రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్తో మాట్లాడి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అక్బరుద్దీన్, రేవంతుద్దీన్ ఇద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. ఇలాగానే వీళ్ళ పైన ఈరోజు డిశ్చార్జ్ పిటిషన్ కోర్టులో జరిగిన డిశ్చార్జ్ పిటిషన్ అది ఒక న్యాయపరమైన ప్రక్రియ. చాలా డెస్పరేట్గా ఉన్నట్టున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో పర్ఫార్మెన్స్ కోసం. యోగితో పోలుస్తున్నాడు. యోగి భారతీయ జనతా పార్టీ ఆఫీసులు అవతలతో నాకిస్తాడు. రేవంత్ రెడ్డి పోయి లెక్క పోయి నాకడు. రేవంత్ రెడ్డి కూడా అన్నడు బంద్ చేయాలి ఆయనని. రేవంతుద్దీన్ హిందువులలో ఒక నల్లమచ్చ